ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసము చివరి దినాలలోనికి వచ్చి ఉంటున్నాము. ఈ యొక్క మాసమంతా కూడా మనము క్రైస్తవ సిద్ధాంతాల్లో అనేక మూల సత్యాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము పీస్ త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా సమాధానము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 6 అండ్ 7. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. Fret not about anything, but in everything by prayer and supplication, with thanksgiving, let your requests be made known unto God. And the peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus. కాబట్టి ఈరోజు ప్రియులరా పౌలు భక్తుడు ఫిలిప్పీలకు సంఘానికి మరి తెలియజేసినటువంటి ప్రార్థన ద్వారా శాంతి, లేకపోతే ప్రార్థన ద్వారా సమాధానము, పీస్ త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా ఏ రీతిగా మనకు సమాధానం వస్తుందో అన్నటువంటి అంశం మీద మనం ధ్యానించిన వింటున్నామండి. మరి ఇక్కడ ముఖ్యంగా మరి ప్రార్థన సమాధానము. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థనలో ప్రియులారా మనం దేవునితోటి మాట్లాడతాము. అన్నోన్ గాడ్, ఇన్విజిబుల్ గాడ్. మరి ఆ దేవునికి మరి దేవుని ఉన్నాడని మరి విశ్వాసంతో ప్రియులారా మనం దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మాల. అప్పుడు ప్రియులారా ఎన్నో గొప్ప కార్యాలు, ఆవగింజంత విశ్వాసం ఎంతో ప్రియులరా ఆ కొండలను పెకలిస్తుంది అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తున్నది. విశ్వాసంతో చూచి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు. కాబట్టి ప్రియులరా ప్రార్థనలో మన యొక్క మరి అవసరాలు, లేకపోతే దేవుణ్ణి స్తుతిస్తాము. ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటాము. మనకు తెలియనటువంటి నాకు మొర్ర పెట్టండి, నేను మీకు తెలియనటువంటి నిగాఢ సంగతులు మీకు తెలియజేస్తానని ఇర్మియా ప్రవక్త మరి ఆ పుస్తకంలో రాసి ఉంటున్నది. ప్రియులారా, క్రై unto me in the day of trouble, and I will answer you and tell you unsearchable things. ప్రియులారా మన యొక్క ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంటున్నది? ప్రార్థన చాలా అవసరం ప్రియులారా. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే పందలు కన్నుల లేచి హీ యూస్ టు గో టు ద సాలిటరీ ప్లేస్ అండ్ హీ యూస్ టు ప్రే. ప్రియులారా దేవునితోటి ఇంటర్సెషన్, ప్రార్థన. కాబట్టి ఆ యొక్క దేవునితో మాట్లాడేటటువంటి అనుభవమును మరి నేను ప్రభువును తెలుసుకున్నప్పటి నుంచి కూడా నా యొక్క జీవితంలో అది ఒక శ్వాసలాగా మారిపోయింది. ప్రార్థన అనేటటువంటి ఇట్స్ ఎ బ్రీత్. వైల్ వాకింగ్ ఐ ప్రేయర్ వాక్స్ ఎక్కువగా చేస్తూ ఉంటున్నాను. మరి నిద్రలో కూడా దేవుని ధ్యానం చేస్తూ ఉండటం, దేవుని మరి ఆ రీతిగా టు బీ ఇన్ ఎ ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్, దట్స్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన చాలా ముఖ్యము మన అవసరతల్లో. మరి అన్ని పరిస్థితులలో కూడా ప్రియులారా మరి ఆ దేవుని వైపు చూడటము, ఆ సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటము. బైబిల్లో ఉన్నట్టు బైబిల్ అంతా కూడా మనం చూస్తే వాళ్ళు దేవుని మీద ఆధారపడటం చూస్తున్నాం. దానియేలు భక్తుడు ముమ్మారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేటటువంటి వాడని మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇది దేవునితోటి మాట్లాడటం. సత్యద సంబంధుడైనటువంటి వాడు, శక్తివంతుడైనటువంటి వాడు, మరి యుగ యుగములు కూడా ఉన్నటువంటి వాడు, అబ్రహాం దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, గణపరుస్తున్నాము. కాబట్టి మనము ప్రియులారా ఆ రీతిగా దేవునితోటి మరి సంబంధం ఏ రీతిగా ఉంటున్నది? వీ నీడ్ టు హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ విత్ హిమ్, క్లోజర్ కమ్యూనికేషన్ విత్ హిమ్. కాబట్టి ఇది ప్రార్థన చాలా ముఖ్యము. అంతేకాకుండా ఆ సమాధానం ప్రియులారా, అష్యూరెన్స్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. మనం ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తూ ఉంటామో అంతరంగికంగా ప్రియులారా మనలో సమాధానం అనేటటువంటిది
దేవుని ఉనికిలో మరి మనకు నమ్మకం ఏర్పడుతుంది పిల్లారా. కాబట్టి యొక్క మరి ప్రార్థన, సమాధానం. ప్రార్థన ద్వారా సమాధానం అనేటటువంటిది ఇంకా కొంచెం ముందుకు పోదామండి. ఇంపార్టెన్స్ దీని యొక్క మరి ప్రార్థన ద్వారా శాంతి పొందటం అనేటటువంటిది క్రైస్తవ నమ్మకాల్లో ఇది చాలా కీలకమైనటువంటిది పిల్లారా. The doctrine of finding peace through prayer is pivotal in the Christian faith. మన యొక్క క్రైస్తవ మరి విశ్వాసములో లేకపోతే మన యొక్క మరి క్రైస్తవ నడకలో ప్రియులారా ఈ యొక్క అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకి ఇంకా ఇతర బైబిల్ వాక్యాల్లో కూడా మనకు మరి కొన్ని వాక్యాలు మనం చూసుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ యూ, seek and ye shall find, knock and it shall be opened unto you. For everyone that asketh receiveth, and he that speaketh findeth, and to him that knocketh it shall be opened. చూడండి పిల్లరా, ప్రభు వారు చెప్తున్నట్టు మాటలు. అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుతున్నామా పిల్లరా దేవుని? ఎన్నో విషయాలు పిల్లలు మనకు అర్థం కానటువంటి ఎన్నో ఉంటాయి. కుటుంబ సమస్యల గురించి, లేకపోతే కెరియర్ విషయం క్రాస్ రోడ్స్లో ఉంటే, ఒకవేళ ఫ్యామిలీకి అవసరమైనటువంటి పిల్లరా ఒకవేళ బ్రేక్ డౌన్గా దిశగా ఉన్నట్లయితే దట్ ఈస్ ద టైం వి నీడ్ టు వెయిట్ ఆన్ గాడ్. వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కాకుండా పిల్లరా దేవుని సన్నిధిలో వైల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దేర్ కెమ్ ఏ టైమ్ మరి ఒక సమయంలో నేను మరి కెరియర్ విషయంలో పిల్లలు యవనస్తుడిగా ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో కనిపెట్టాను. ప్రభా ఏంటి నా ఎడల నీకు ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటి, మరి ఏ సబ్జెక్ట్ ద్వారా నేను మహింపరచాలన్నప్పుడు ఇదిగో ఒక చిన్న సబ్జెక్ట్ లైబ్రరీ సైన్స్ ద్వారా నేను హెచ్చించబోతున్నాను, గనపరచబోతున్నాను. ఆ సబ్జెక్ట్ ద్వారా మరి మరి నా కోసం గ్లోబల్గా మీరు అనేక ప్రాంతాల్లో ఉంటారని చెప్పి ఉంటున్నాడు. ఆ రీతిగా నేను ప్రియులారా మరి లైబ్రరీ సైన్స్ అది బ్యాచులర్స్ డిగ్రీ చేశాను. దాంట్లో యూనివర్సిటీ టాపర్, మాస్టర్స్ డిగ్రీలో దాంట్లో కూడా యూనివర్సిటీ టాపర్. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేయటం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ చేశాను. ఇంకా అనేక ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ అట్లా పాల్గొనడం జరిగింది. కాబట్టి గ్లోబల్గా ఎక్కడైనా పని చేయటానికి అవసరతలు మరి అవన్నీ కూడా ఎక్విప్ మై సెల్ఫ్. కాబట్టి ఇప్పుడు యవనస్తులకు చెప్తున్నాను, ఒకవేళ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నట్లయితే, ఇంకా క్లారిటీ రానటువంటి స్థితిలో ఉన్నట్టయితే, ఇంకా మరి ఎంతో గందరగోళ పరిస్థితి, ఆ భయములు ఆందోళనలో ఉన్నట్టయితే దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు పిల్లల మనకు తేటగా తెలియజేస్తాడు. మనకున్నటువంటి మరి ఫలములు లేకపోతే వరములు అవన్నీ కూడా తెలుసుకొని పిల్లల దేవుని కొరకు మహిమకరంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి నాకు సహాయం చేసినటువంటి దేవుడు ఇంకా అనేకులకు సహాయం చేసినటువంటి దేవుడు మరి వినుచున్నటువంటి మీకు కూడా మరి సహాయం చేయగలిగినటువంటి దేవుడు. ప్రభువారు అంటుండే, అడగండి నన్ను, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యు, ఫర్ ఎవ్రీ వన్ దట్ ఆస్కెత్ రిసీవెత్. అడుగు ప్రతి వాడును పొందును. ఆమేన్. ఐ డు నాట్ నో వాట్ యు వాంట్ ప్రియులారా. మరి నీకు అవసరమైనటువంటిది ఏదో నాకు తెలియదు, కానీ దేవుని అడగండి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా కన్నీటితోటి అవసరమైతే ఉపవాసం ఉండి ప్రియులారా ప్రార్థనలు ఎన్నో ఉంటున్నాయి ప్రియులారా. ఒంటరిగా ప్రార్థించటం విజ్ఞాన ప్రార్థనలు ఉంటున్నవి. మరి ప్రియులారా ఉపవాసం ఉండి కొన్నిసార్లు అవసరమైతే బైబిల్లో కొంతమంది వ్యక్తులు ప్రియులారా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టారు. యేసు ప్రభు వారు మనకు మాదిరిగా ఉంటున్నారు. 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రియులు ఎంతగా తన ముందు రాబోయేటటువంటి ఆ పరిచర్యల కొరకు, ఆ రాబోయేటటువంటి ప్రియుల ఛాలెంజెస్ కొరకు ఎదుర్కోవటానికి కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యము, జ్ఞానము, బుద్ధి, వివేచన ఇవన్నీ కూడా మనము దేవుని దగ్గర నుంచి పొందుతాం. అది ప్రార్థన ద్వారా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించటం ప్రియులారా. మా యొక్క మరి తండ్రి గారు తెల్లవారుజామున 4 లెగిచి మోకాళ్ళ మీద ఉండి, ఇప్పుడు 87వ సంవత్సరం పిల్లలు అయినా సరే ఇప్పటికి కూడా తెల్లవారుజామున లెగిచి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మేము చూస్తున్నాము. ఎంతగా ప్రార్థన మా కుటుంబాల కొరకు అందరి పేరున అందరి కొరకు ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటము ప్రియులరు. అందుచేత దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ లాంజివిటీ, లేకపోతే చక్కగా ఆరోగ్యంగా మరి ఎంతో బాగా ధైర్యంగా అది ఉంటున్నాడు అంటే మరి అది దేవునితోటి పిల్లరా. ఒంటరి వాడు కాదు.
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఉంటాను అంటున్నాడు. మనల్ని నడిపించే దేవుడు ఉంటున్నాడు. ప్రభు మనతో ఉన్నట్లయితే ప్రియులారా, ఒకవేళ మన యొక్క బిడ్డలు లేకపోతే బంధువులు అందరూ దూరంగా ఉండవచ్చు. బట్ ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు. ఎంతగా ప్రియులారా ఎన్ని పరిచర్యలు ఉంటున్నాయి ప్రియులారా. మరి వృద్ధాప్యంలో కూడా ఎంతమంది ప్రియులారా దేవుని కొరకు పోరాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఆ, మరి ఎంతగా ప్రియులారా దేవుని యొక్క బిడ్డలు పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నట్లేదు. మరి జాన్వేశ్వరి గారు, తండ్రి గారు, విజయ్ కుమార్ గారు ఎంత పరిచర్య చేస్తున్నారు. మరి ఆ, ఆ, అలాగనే ప్రియులారా కల్వరి మినిస్ట్రీస్ ప్రియులారా, మరి మెడ్రాసులో జైపాల్ గారు ప్రియులారా, ఇంకా 70s అట్లా ఉన్నారేమో, అయినా సరే పిల్లారా ఇంకా ప్రయాసపడుతున్నారు. అటువంటి వృద్ధులను చూస్తున్నప్పుడు ఎంత త్యాగం, ఎంత సమర్పణ, ఎంత దీనత్వం, విశ్వాసం, పరిశుద్ధత, ఎన్ని కుటుంబాలకు పిల్లరా మరి వారు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తున్నాడు. మనల్ని కూడా నిన్ను నన్ను కూడా పిల్లరా చేయగలరు. ఇక్కడ మరి మమ్మల్ని ఈ యొక్క సైపాన్ అనేటువంటి ప్రదేశానికి దేవుడు తెచ్చి ఉంటున్నాడు. ఇక్కడ మరి మా పక్క రూమ్లోనే 82 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఆమె పిల్లారా, ఆమె మరి 78 సంవత్సరాలప్పుడు ఇక్కడికి వచ్చిందంట. షీ ఈజ్ రియలీ ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు అస్. వృద్ధాప్యంలో ఒక మిషనరీగా ఇక్కడికి వచ్చి ఎంత పిల్లల ఆ పిల్లలకు స్పానిష్ టీచ్ చేస్తుంది, మరి హిస్టరీ టీచ్ చేస్తుంది. ఎంతగా పిల్లల దేవుడు వాడుకుంటున్నాడు. నో రిటైర్మెంట్ ఫర్ గాడ్స్ పీపుల్. ఎంతగా గ్లోబే మనకు ఆ ఎండ్ పిల్లల. మరి దేవుడు మమ్మల్ని 11 సంవత్సరాలు హాంకాంగ్లో ఉన్న తర్వాత నౌ హీ ఓపెన్ ద డోర్ టు మూవ్ టు సైపాన్, యుఎస్కు రావటానికి సహాయం చేశాడు. ఏ రీతిగా పిల్లరా నాకున్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హతలు అన్నిటి ద్వారా పిల్లలు అనేక ఇంటర్నేషనల్ సంస్థలలో పనిచేయటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఐఎమ్ ఎక్విప్డ్ టు వర్క్ ఇన్ ఎనీవేర్. ఇప్పుడు యుఎస్ఏలో ఇక్కడ పనిచేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడండి. ఆ రీతిగా మరి దేవుడు మిమ్మల్ని కూడా అనేక రీతులుగా వాడుకుంటున్నాడు. మేము హృదయ వాంఛలను తీర్చేటటువంటి దేవుడు. కీర్తనలు 37:4 డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్స్ అని ఉంటుంది. యెహోవా యందు డిలైట్ యువర్ సెల్ఫ్, దేవుని యందు ఆనందించండి, సంతోషించండి, ఉత్సహించండి. అప్పుడు మీ హృదయ వాంఛలను తీరుస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి మీ యొక్క హృదయ అభిరుచులు ఏంటి, ఆస్పిరేషన్స్ ఏంటి, విజన్ ఏంటి, పర్పస్ ఏంటి, అటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో అడగండి. దేవుణ్ణి మీ చెయ్యిని దేవునికి ఇవ్వండి ప్రియులారా. దేవుడు లేవనెత్తుతాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, సేవిస్తున్నాము. ఈ మనం క్రీస్తు యొక్క రాయబారలం పిల్లల ధైర్యంగా పిల్లల నథింగ్ ఈజ్ గోయింగ్ టు సపరేట్ అది మన యొక్క మరి ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితులు కానీ, పేదతనం కానీ, అస్వస్థ లేకపోతే ఏదన్నా సిక్నెస్ కానివ్వండి, ఎనీథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కీప్ అస్ బిహైండ్ పిల్లల. ఏసు వైపు చూచు, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి ఏసు వైపు చూచు మన ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరొకటో పేతురు 5:7 కూడా చూస్తే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాస్టింగ్ ఆల్ యువర్ కేర్స్ అపాన్ హిమ్ ఫర్ హీ కేరెత్ ఫర్ యూ. కాస్టింగ్ ఆల్ యువర్ కేర్స్ అపాన్ హిమ్. ఎటువంటి చింతలను కలిగి ఉంటున్నాం? భవిష్యత్తు గురించినటువంటి చింతల, మా యొక్క బిడ్డలకు వివాహాలు అవ్వలేదని చింత, లేకపోతే ఇంకా పిల్లలు పుట్టలేదని చింత, లేకపోతే ఏంటి ఈ దరిద్రత అన్నటువంటి చింత, ఎందుకు ఈ ఫెయిల్యూర్స్ అన్నటువంటి చింత, ఒకవేళ కుటుంబ సమస్యలు, ఇటన్నిటితోటి ఉన్నట్లయితే ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మనల్ని సృజించినటువంటి దేవుడు ప్రియులారా, ఆయన ఎంతగా మన గురించి చూస్తున్నాడు ప్రియులారా. మనం సంతోషంగా ఉండటం ఆయన ఉద్దేశం, సమాధానంతో ఉండటమే ఉద్దేశము, సంతృప్తితో ఉండటమే ఆయన యొక్క ఉద్దేశము. ఆయన మనల్ని సృజించినదో ఉన్నతమైనటువంటి ఉద్దేశాల కొరకు, నిత్యత్వపు విలువలను కలిగి ప్రియులారా, ఈ లోకంలో యుగ యుగములు కూడా క్రీస్తుతో ఉండాలన్నటువంటి ఉద్దేశం ఆయన కలిగి ఉంటున్నాడు. హిస్ పర్పసెస్ అండ్ ప్లాన్స్ ఫర్ అస్ ఆర్ వెరీ క్లియర్. మరి ఇర్మియా భక్తుడికి చెప్పినటువంటి ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అని చెప్పి చెప్తాడు పిల్లలు. మనకు ఎంతనో మరి మనకు మేలు చేయటం కోసమే మరి మనల్ని ఆ దేవుడు సృజించి ఉంటున్నాడు. మరి యేసేపు యొక్క జీవితంతో చూస్తే ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ వాజ్ ప్రాస్పరస్ అండ్ లివ్డ్ ఇన్ హిజ్ ఈజిప్షియన్స్ మాస్టర్స్ హౌస్. యెహోవా యేసేపునకు తోడే ఉండను కనుక అతడు అభివృద్ధి చెందొచ్చు, వర్ధిల్లుచు.
ఆ ఐగుప్తుని యజమాని ఇంట ఉండెనని చెప్పి ఉంటున్నది. అంత వర్ధిల్లటం ప్రియులారా. సమూయేలు యొక్క జీవితంలో కూడా దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయసునందు వర్ధిల్లుచుండెను. యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా ప్రియులారా ఆ రీతిగా వర్ధిల్లుచున్నారు. మనం కూడా ఆ రీతిగా అంతకంతకు వర్ధిల్లాలని ఇంకా ప్రియులారా దానికి క్రీస్తు యొక్క స్వరూపం, క్రీస్తు యొక్క పరిపక్వత ఆ రూపంలోనికి దేవుడు మనల్ని ఆయన యొక్క ఇమేజ్లో సృజించి ఉంటున్నాడు ప్రియులారా. మరి మనము మరి మరలా అటువంటి రూపంలోకి రావటం కోసమే తన యొక్క ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. కాబట్టి ప్రతి దినం కూడా యేసు వైపు చూడటం ఎంతగా మనం ఆ అద్దంలో చూసుకున్నట్లే మన యొక్క ఆ స్వరూపం అంతా కూడా కనపడుతుంటది. కానీ మనం చేయవలసిందల్లా ఏంటంటే యేసులో చూస్తాం ప్రియులారా, ఆయన యొక్క ముఖ కాంతిలో అని చెప్పి కీర్తనగారు చెప్తున్న ఆయన యొక్క ముఖ కాంతిలో ప్రియులారా మనం మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. మరి ఎంతగా మనల్ని ఆత్మీయంగా ఏ రీతిగా ఉంటున్నామో మరి టెంపరేచర్ తెలుసుకోవటానికి ఏ రీతిగా మనం టెంపరేచర్ ఆ థర్మామీటర్ వాడతామో పిల్లరా. కాబట్టి ప్రభువులో దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకోవచ్చు ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ పడిపోయి ఉంటున్నామో, నులువెచ్చని స్థితిలో ఉన్నామా, వెనుక బ్యాక్ స్లీడన్ ఏరియాలో ఉంటున్నామా, లేకపోతే ఇంకా మనం సరి చేసుకోవాల్సినటువంటి అన్ని కూడా తెలియజేస్తాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. కాస్టింగ్ ఆల్ యువర్ కేర్స్ అపాన్ హిమ్. కాబట్టి ఎటువంటి సమస్యలో ఉంటున్నారు, ఐ డు నాట్ నో, బట్ అవర్ గాడ్ నోస్, అవర్ క్రైస్ట్ నోస్. షేర్ యువర్ ప్రాబ్లమ్స్, యువర్ పిటిషన్స్, యువర్ ప్రాబ్లమ్స్. మరి ఎనీథింగ్ పర్సిక్యూటింగ్స్ ఏమైనా జరుగుతున్నట్లయితే అన్నీ కూడా దేవుని సన్నిధి, దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, ఎంకరేజ్మెంట్ ఇస్తాడు, ప్రోత్సాహం ఇస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు, పురికొల్పుతాడు, ఉజ్జింపజేస్తాడు. ఈ శక్తివంతులుగా చేసి దేవుని కొరకు బలంగా ఉండేలాగా సాస్తాడు పిల్లల. కాబట్టి ఇటువంటి సత్యమును మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలో మరి ఏ రీతిగా పిల్లల రిజల్ట్ ఆఫ్ దిస్ ట్రూత్ ఇన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఇట్ బ్రింగ్స్ ఇన్ ఇమోషనల్ స్టెబిలిటీ. మనం కనుక అటువంటి ప్రార్థన జీవితంతో ఉన్నప్పుడు పిల్లల ఆ ప్రార్థన విశ్వాసని నిలువరించటం పిల్లల. ఆ ప్రేయర్స్ యాంకర్స్ ద బిలీవర్. కాబట్టి చూడండి ఎంతగా పిల్లారా ఇమోషనల్ స్టెబిలిటీ అనేటువంటిది వస్తుంది ప్రార్థన ద్వారా. మనం ఎంతగా మనం విశ్వాసంలో స్టేబుల్గా ఉంటాం. అంతేకాకుండా క్లారిటీ ఆఫ్ మైండ్, ప్రార్థించేటటువంటి వ్యక్తి ప్రియులారా మరి ఎంత క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఏ సమయంలో డిజైన్మెంట్ ఉంటుంది, గుడ్ అండ్ బ్యాడ్ మధ్య తెలుసుకోవటం. మరి క్రీస్తు కలిగిన మనసు ఉంటాం కాబట్టి మరి మనం ప్రియులారా ఎంతగా మరి ఆ శాంతి ద్వారా కొత్త దృక్పథం మనలో కొత్త ఆశయాలు ఇస్తూ ఉంటాడు పిల్లల. ఈ సంవత్సరం నాకు ఆ షార్ట్ శర్మని చెప్పమని దేవుడు నాకు మరి నడిపించి ఉంటున్నాడు. ఆ రీతిగా దేవుని కొరకు ఏం చేయాలా, ఏ రీతిగా మరి దేవుని చిత్తం తెలుసుకోవటం, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళేలాగున ఆ స్పష్టత ఇస్తాడు. ఆ స్పష్టత కోసమే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలా, పోరాడాలి. వి నీడ్ టు రెజల్ విత్ గాడ్. యాకోబు లాగా పిల్లలు, యాకోబు యెహోవాతో పెనుగులాడనని చెప్పి మనం చూస్తున్నాం. వి నీడ్ టు మన యొక్క జీవితంలో కూడా ఆ రీతిగా ఆ స్పష్టత వచ్చేంత వరకు కూడా పిల్లల మనకు మరి ఆ జవాబు వచ్చేదాకా కూడా, క్లారిటీ వచ్చేదాకా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడం. మన బిడ్డల కొరకు ఎంతగా ప్రార్థించవలసినటువంటి వారం ఉంటున్నాం. ఉపవాసం ఉండి కనిపెట్టి పిల్లారా వారు ప్రభులోనికి రావటం దేవుని యొక్క చిత్తం ఏంటున్నది. వారు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని మరి కుటుంబం అంతటితో కూడా దేవుని సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లారా. అంతగానే కాకుండా విశ్వాసం ద్వారా పిల్లారా మరి ప్రార్థన ద్వారా మనకు విశ్వాసము, స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ఫెయిత్. ఎంత ప్రియులారా ప్రార్థించేటటువంటి వ్యక్తి ఎంత ధైర్యంగా ఎన్ని గొప్ప మరి డెసిషన్స్ తీసుకుంటాడు, ఎంత ధైర్యంగా ముందుకు పోతాడు. మేము ఈ రీతిగా మరి సైపానికి వచ్చి ఉంటున్నాడు అన్నది విశ్వాసంతో స్టెప్ ఇన్ ప్రియులారా, స్టెప్డ్ అవుట్. మరి ఒక మనం ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఆ దేవుడు మనం నడిపిస్తాడు ప్రియులారా. ఆ ద్వారంను తెరుస్తాడు. ఎంతగా విశ్వాసంతో ఆవేగినంత విశ్వాసం ఉంటే అది చాలు ప్రియులారా. మన యొక్క కథే మారిపోద్ది, మన రూపురేఖలు మారిపోద్ది. మన ఎంతమంది గొప్ప సేవకులు ప్రియులు ఒకప్పుడు హంబుల్ బిగినింగ్స్, ఎంతో సింపుల్ వాటిని ప్రియులారా మరి ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. మరి ఆ రీతిగా చేయగలడు. మరి అంతేకాకుండా మరి ఆ రీతిగా ట్రస్ట్ ప్రియులారా, నమ్మకం, సంపూర్ణమైనటువంటి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో
ఆయన ఆరాధించేటటువంటి వారంగా ఉండాలా. రెడీ టు ఎనీథింగ్ ఫర్ హిమ్, రెడీ టు గో ఎనీవేర్ హీ సెన్సెస్. రాదుగా మరి వివాహాల విషయంలో కూడా పిల్లలు ఈ దినాల్లో ఎందుకు జరగట్లేదు అంటే కొన్ని మరి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు లేకపోతే పిల్లల ఈ డిగ్రీ హోదాలు, ఇంత స్టేటస్, లేకపోతే ఆ యొక్క పిల్లల అవన్నీ పెట్టుకొని మరి చేయలేకపోతున్నారు. అడగండి పిల్లారా, ఐఎమ్ రెడీ టు దేవుడు చూపించినటువంటి వాళ్ళని చేసుకుంటాము. ఆ దేవుడు నడిపించినటువంటి వారిని మరి ఏ మరి ప్రియులారా దేవుడు చూపించినటువంటి వాళ్ళని చేసుకున్నప్పుడు ప్రియులారా ఎంత ఆ కుటుంబంలో సమాధానం. ఆ, ఒకవేళ లోకరీతిగా పేదవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే లోకరీతిగా ప్రియులారా అంతగా అర్హతలు లేకపోతే మంచి స్టాండర్డ్ సోషల్ ఇది ఉండకపోవచ్చు, కానీ అంతరంగంగా పిల్లలు ఎంత శక్తి, విశ్వాసం, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదుర్కోవటం, ప్రేమ, అనురాగము, ప్రియులార ఆప్యాయతలు, మరి ఆ యొక్క బాండెడ్నెస్ ప్రియులార మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటము, ఆ యొక్క మరి జ్ఞానవంతురాలు దీనులను ప్రియులార మరి ఎంతో కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి దాంతో సంతృప్తి చెందేటటువంటి వారు. కాబట్టి ఆ రీతిగా ప్రభు వారు చేయగలడు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించండి, సంపూర్ణంగా దేవుని నమ్మకము. మరి ఆ రీతిగా మనం దేవునిలో ఉన్నటువంటి అప్పుడు మనము ఆ వివాహాల విషయంలో కూడా మనం అటువంటి నిర్ణయం తీసుకుంటాం. నా యొక్క జీవితంలో నేను ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభువా మంచిగా ప్రార్థించేటటువంటి స్త్రీని నాకు అనుగ్రహించు అన్నప్పుడు ఆ రీతిగానే దేవుడు నాకు ప్రార్థించేటటువంటి స్త్రీని కంటే ముందు తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుంది. మరి ఎంతగా పిల్లలు నాతో సహకరిస్తూ ఉంటుంది, నా యొక్క ఉద్దేశాలు తెలియజేసినప్పుడు. మరి ఇప్పుడు వివాహమైనప్పటి నుంచి కూడా ఇద్దరం కలిసి ప్రతిదినం కూడా మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, ఒకరినొకరు సహకరించుకుంటూ ఉంటాము. మరి నేను సంపూర్ణంగా 21లో సంపూర్ణంగా దేవుని యొక్క సేవలోనికి వచ్చినప్పుడు ఎంతగా పిల్లారా మరి తను ఎంతో మరి సహకరించి ఉంటున్నది. మరి ఆ రీతిగా పిల్లారా మరి ఒకరినొకరు సహకరించుకోవటం, మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ సపోర్ట్ అనేటటువంటి ఎంతైనా అవసరం పిల్లారా. మరి ఆ రీతిగా మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఈ యొక్క మరి పర్సనల్ ఫెయిత్లో మరి వ్యక్తిగత లోకం, పర్సనల్ ఫెయిత్ యాక్ట్స్ యాజ్ ఏ కండ్యూట్ ఫర్ పీస్ త్రూ ప్రేయర్. కాబట్టి ఈ యొక్క విశ్వాసం, వ్యక్తిగత ఆ విశ్వాసమే పిల్లలారా మనల్ని ప్రార్థనకు నడిపిస్తుంది. ఆ ప్రార్థన ద్వారా మనకు సమాధానం వస్తుంది. కాబట్టి దైనందిన జీవితంలో పిల్లలారా మనం కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన అవసరం. ఒక సెట్ టైం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి యేసు ప్రభు ఏ రీతిగా పెందల కాడిన లెగిచి పిల్లలారా సాలిటరీ ఆ ప్లేసులకు వెళ్ళి పెందల కాడిన వెళ్ళి ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపటం పిల్లరా. మరి దావీదు అంటున్నాడు, ఎత్తైనటువంటి కొండకు నన్ను లేవనెత్తు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు శుద్ధ హృదయాన్ని నాకు దయచేయని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రీతిగా పిల్లల ప్రతి దినం దేవుని సన్నిధిలో ప్రార్థన పద్ధతి, ఆ డైలీ ప్రేయర్ రొటీన్ మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రేయర్ గ్రూప్స్ కూడా ఈ దినాల్లో ఉంటున్నవి. మాది గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. ఆ స్త్రీలందరూ అనేక మంది వచ్చి మరి దాంట్లో ప్రతిరోజు కొన్ని అంశముల మీద, పిల్లల విషయం, కుటుంబాల విషయం, పాస్టర్స్ కొరకు, ఇంకా అనేక కుదరని రోగాలతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థించటము, ఎన్నో ప్రార్థన జవాబులు పొంది ఉంటున్నాం. ప్రేయర్ వారియర్స్ అవసరం ఉంటుంది, ప్రేయర్ గ్రూప్స్ అవసరం ఉంటున్నవి. ఒకవేళ ఇప్పుడు వరకు మీకు ఎటువంటి గ్రూప్లో లేకపోతే ఐ వెల్కమ్ యూ టు జాయిన్ అవర్ గ్రూప్. ప్రతి సోమవారం, బుధవారం, గురువారం సాయంత్రం ఇండియా టైం 5:30 గంటలకు మరి మీరు జాయిన్ అవ్వచ్చు జూమ్లో. మరి మీ మీ యొక్క ఏమన్నా వ్యక్తిగత సమస్యలు ఉన్నట్లయితే యూ కెన్ షేర్ టు దెమ్ అండ్ అందరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేటటువంటిది చేస్తాము. అలాగనే ప్రార్థన డైలీ కూడా అవసరం పిల్లల. ఇవన్నీ కూడా మరి నోట్ చేసుకోండి. నా భార్య మరి అన్నీ కూడా ఈ ప్రేయర్ అంశాలు అవన్నీ కూడా నోట్ చేసుకొని ఆ ప్రేయర్ గ్రూప్లో వాళ్ళందరూ కలిసి మరి అవి ప్రార్థించుకోవటం, ఆ డిఫరెంట్ పాయింట్స్ ప్రియులారా చేయటం అనేటువంటిది ఉంటుంది. క్రమంగా ప్రియులారా ఆ ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు ప్రియులారా దేవుడు తప్పకుండా విని దానికి తగినటువంటి జవాబు, అంతేకాకుండా మీకు సమాధానం కలుగుతుంది. అది చాలా ముఖ్యం. ఈ లోకంలో డబ్బుల ద్వారా మనకు రాలేము, ఆస్తి అంతస్తుల ద్వారా మనకు రాదు, కానీ ప్రియులారా దేవుని ద్వారా ఇవన్నీ కూడా ఉచితమైనటువంటి కృపతోటి రక్షణ. మరి దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని మరి సర్వసత్యంలోనికి, సమాధానంలోనికి దేవుడు మనల్ని మరి నడిపించను గాక. కాబట్టి ప్రార్థన ద్వారా మరి సమాధానం అనేటటువంటి అంశం ద్వారా మరి విశ్వాసులకు ఆత్మశాంతిని మరియు శక్తిని మరి అందించలాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ఈరోజు ప్రార్థన ద్వారా ఆ సమాధానం అన్నటువంటి అంశం మీద ధ్యానించడానికి సహాయం చేశారు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ప్రార్థన జీవితం మరి తండ్రి ఆ క్రమంగా ప్రభ ప్రార్థించటం నేర్చుకోవటానికి సహాయం చేయండి. మీతో ప్రభ మాట్లాడటం ద్వారా ప్రభ ఏ రీతిగా మా యొక్క మాటలు మారిపోతాయి ప్రభ. గొప్ప నాయన యేసు ప్రభులో ఆయన యొక్క మాటలు చూసినప్పుడు ఎంత ప్రభ షార్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫ్ ఏ అవసరం ఆ మాటలే చెప్పేటటువంటి వాడు ప్రభ. వ్యర్థమైనటువంటి మాటలు ప్రభ, గర్వపు మాటలు ప్రభ, అహంకారపు మాటలు, మరి ఇతరులను కించపరిచే మాటలు ప్రభ, ప్రభ దేవదూషణలు ప్రభ. అయ్యో గొప్ప దేవా తండ్రి, ఆ మాటలను తీసివేసి ప్రభ. అయ్యో తండ్రి, ఇతరులను ఎంకరేజ్ చేసేటువంటి మాటలు ప్రభ, ఇతరులను పురికొల్పే మాటలు, లేవనెత్తే మాటలు ప్రభా, మరి సువార్తను ప్రభ, క్రీస్తు యొక్క బోధలు చెప్పేటటువంటి మాటలను మా యొక్క నోటిలో ఉంచండి ప్రభా. హృదయం నిండిటి ద్వారా నోటు మాట్లాడుద్ది అంటున్నారు తండ్రి. ఓ గొప్ప నాయన, మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. క్రీస్తులో సమృద్ధి, సమాధానం దయచేయండి, సంతృప్తిని దయచేయండి. ఎంతమంది అస్వస్థ గుర్రాయి యేసు నామంలో తండ్రి స్వస్థత దయచేయండి. ఆ కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఒక గొప్ప నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని కూడా తండ్రి మీరు దర్శించి ప్రభా. ఒక గొప్ప నాయన, ప్రేమగల తండ్రి తండ్రి తండ్రి, మీరే సహాయం చేసి వారికి సాటి అయినటువంటి జీవిత భాగస్వామ్యాలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి యొక్క లింక్ని ఇతరులకు షేర్ చేసి మరి ఈ పరిచర్లో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.